అప్పుడు ఒక పందిని కొనేసాడు. పంది ఆ పందిని కొనేసి దానికి అప్పుడులో బందార పూలు ఉంటాయి కదా, బందార పూలు, మందార పూలు. ఆ మందార పూలు అన్ని కూడా ఒక దండ కింద కొనేసి అసలు పొద్దున్న బొట్టు, సాయంత్రమో బొట్టు, అలా గణసుందరం బొట్టు, 4-5 అన్నం ముద్దలు కలిపేసి రోడ్డు 3 నిమ్మకాయలు కోసి పెట్టేయండి మీ అన్నం ముద్దలు. అదే పసుపు అవి కలిపేస్తే ఎర్రగా అయిపోయి పెద్ద బుద్ధి తిట్టేసేవాడిని అండి. పూర్తిగా సోషల్ మీడియాలో చూస్తున్నాం కదండి. అవునండి. మనం ఏదైనా పోస్ట్ చేస్తున్నాం అనుకోండి, హిందూ సహోదరులు ఎంత ఘోరంగా పెడుతున్నారు కామెంట్స్. అలా తిట్టేసేవారు వాళ్ళు ఇంకా రైట్ అని పెడుతుంది, వాళ్ళకన్నా దారుణంగా ఉంది. యేసయ్యకే మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దైవజనులు గోటం జాన్ అయ్య గారి దగ్గర మనం ఉన్నాం. గతంలో అయ్యగారి సాక్ష్యాన్ని విని చాలా బలపరచబడ్డాను. వీక్షిస్తున్న మీరు కూడా ఈ సాక్ష్యాన్ని విని బలపరచబడతారని కొంత సమయం అద్భుతమైన సాక్ష్యాన్ని మనం విందాం. అయ్యగారు ప్రైజ్లాడ్. అయ్యగారు, ఎందుకంటే మీ సాక్ష్యం విని నేను చాలా బలపరచబడ్డానండి. ఆ సాక్ష్యం అనేక మంది వింటారని ఈరోజు మీ దగ్గరికి నేను వచ్చాను. మీ పేరు అయ్యగారు? నా పేరు గోటం జాన్ పాస్టర్. గోటం జాన్ గారు అంటే చిన్నప్పటి నుంచి అదే పేరు అయ్యగారు? ఈ పేరుకి అతని పాత పేరు ప్రభుని ఎరక్క ముందు గోటం వెంకటేశ్వరరావు. మీ నాన్నగారు ఏం చేసేవారు అయ్యగారు? కొబ్బరి వ్యాపారం చేసేవారు. మీరు చిన్నప్పటి నుంచి సేవ చేయాలని ఆలోచన ఏమైనా ఉందా అయ్యగారు? అసలు సేవ కాదు కదా, నేను హిందూ సహోదరుని, హిందువుని, రామ్ భక్తుడిని, వెంకన్నబాబు భక్తుడిని. ఏ ఊరు అయ్యగారు? మా సొంతూరు అయినవెల్లి మండలం వెలస గ్రామం. వెలసలోనే ఇక్కడ రామ్ భక్తి చేస్తూ ఉన్నాను. చాలా నిష్ఠగా భక్తిగా ఉండేవాడిని. ఏ పని చేసేవారు అయ్యగారు మీరు? నేను 10th వరకు చదువుకున్నాను. 10th అయిపోయిన తర్వాత కొబ్బరి వ్యాపారం చేసాను. కొబ్బరి. మీ నాన్నగారు కూడా అదే వ్యాపారం? మా నాన్నగారు కొబ్బరి వ్యాపారం, మీరు కూడా అదే వ్యాపారం. ఎక్కువ రాబడి వచ్చేది అయ్యగారు? పర్లేదు, ఆ జీవనోపాధికి ఏం ప్రాబ్లం ఉండదు కదా, చక్కగా జరిగేది. ఎక్కడెక్కడికి వెళ్ళేవారండి? అయినవెల్లంక, ముత్తేశ్వరం, చానపల్లంక, తొత్తరమూడి, ఎల్లలపల్లి, చింతలంక, అలా కింద దిగు మా అయినవెల్లి మండలం అంతా తిరిగేవాడిని. సైకిల్ మీద. సైకిల్ ఇచ్చారండి మీ నాన్నగారు? మా నాన్నగారు 10th క్లాస్ అప్పట్లో ఫెయిల్ అయిపోయినని ఒక 3 సార్లు కట్టిస్తే మళ్ళీ ఫెయిల్ అయిపోయినని అప్పట్లో ఒక సైకిల్ను కొంత డబ్బు ఇచ్చి వ్యాపారం చేసుకోమన్నారు. మొత్తం మీద 3 సార్లు చదివారు 10th ఫెయిల్ అయిపోయినండి. అప్పట్లో మరి కష్టం, ఇంట్లో ఆర్థిక సమస్యలను బట్టి 4 రోజులేమో స్కూల్కి వెళ్ళటం, 3 రోజులు కూలి పని చేసి ఆ ఇంటికి తండ్రికి కొంత సహకారంగా ఉండాలి. సంతానం మాకు ఎనమండుగురు, మా నాన్నగారికి 8 రండి మొత్తం. ఎనమండుగురులో నేనైతే మగవాళ్ళు ఫస్ట్ వాడిని, ఆడవాళ్ళు తర్వాత. ఆ తర్వాత ఇంకొక ఉన్నారు 5 మంది పిల్లల్ని మా నాన్నగారే ఒక్కడే పోషించేవాడు. కొబ్బరికాయలు అమ్ముతూ జీవనోపాధి గడుపుతుండేవాళ్ళు. అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు తెచ్చా నేను తండ్రికి కొంత సపోర్ట్గా ఉండాలని సరిగా స్కూల్కి వెళ్ళటం అనేసి. అంత అప్పట్లో కూడా చిన్నతనంలో కొంచెం సినిమాలు పిచ్చి అయి ఉండేది. ఆ సినిమాలు పిచ్చి వల్ల ముత్తేశ్వరం సినిమాలకి వెళ్ళిపోవటం, స్కూల్ ఎగ్గొట్టేయటం, సరిగ్గా పెట్టకపోవటం వల్ల అప్పట్లో ఫెయిల్ అయిపోవటం కూడా కొంత కారణం జరిగింది. అలాగే జీవనోపాధి కొనసాగుతుంది. మీ గురించి నేను విన్నాను అయ్యగారు. అసలు మీ దేవునిలోకి ఎలాగొచ్చారని సాక్ష్యం మేము వింటున్నప్పుడు మీకు ఏదో ఒంటి నిండా పంది రక్తం రాసేసారని, అది కాళ్ళు ఏమి ఇంత లావ్ అయిపోయిందని, చచ్చిపోవాలనుకున్నాను నేను, చీలగట్టులోకి వెళ్ళిపోయాని నేను విన్నాను. అసలు దేవునిలోకి ఎలాగొచ్చారు అయ్యగారు మీరు? అంత నిష్టగా భక్తి చేసేవారు. మీరు అన్నది అంతా నిజమే అండి. నేను 1991 సంవత్సరంలో 10th అయిపోయిన తర్వాత కొబ్బరి వ్యాపారం చేస్తూ దాదాపు 4 సంవత్సరాలు చక్కగా వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి చేస్తున్నటువంటి ఆ సమయంలో నేను ఎక్కువ శాతం మరి కుటుంబాన్ని పోషించుకుంటూ, తండ్రికి సహకారంగా ఉంటూ, అందరు కుర్రోడ్లాగే చక్కగా లోక సంబంధంగా ఈ సినిమాలు, ఈ పిల్లలతోటి చక్కగా ఎంజాయ్ చేయడం, అవి జీవితం బాగుంది. 2 కళ్ళు అవయవాలు అన్నీ బాగున్నాయి. నా పేరు వెంకటేశ్వరరావు గారు కాబట్టి నేను వెంకన్నబాబు భక్తుడిని. ఆ తర్వాత మా గ్రామంలో రామాలయం ఉన్నది. ఆ రామాలయంలో కూడా నేను చాలా దీపారాధనని ప్రతిరోజు వెళ్ళి నూనెసి దీపం వెలిగించాలి. మాకు దగ్గరలో ఒక కిరాణా షాప్ ఉంటే అతను ప్రతి మంగళవారం కొబ్బరి నూనె ఫ్రీగా, అదే మంచి నూనె ఫ్రీగా ఇస్తామన్నమాట. ఆ మంచి నూనె అట్టుకొచ్చి నేను వారం దీపారాధన చేయటం, మొత్తం గుడి మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకునేవాడిని. రామాలయంలో చక్కగా శ్రీరామనవమి వచ్చినా ఏం భజనలు చేయటం, అన్ని చేయటం, దానికి పూర్తి ప్రోత్సాహం నేను ఉండేవాడిని. ఆ తర్వాత సంవత్సరానికి ఒక 2 సార్లు అప్పనపల్లి వెళ్ళి, అప్పుడు బోడసూరు బ్రిడ్జి కూడా లేదు, సైకిల్ మీద వెళ్ళి ఏటుగొట్టమ్మడి వెళ్ళి నాకు ఇంకా ఈ కటింగ్ అనేది వేయించుకోను. కుర్రలు అందరూ కటింగ్ వేయించుకుంటారు, నేను వేయించుకోను. ఆ కటింగ్ డైరెక్ట్గా ఇంకా అక్కడికి 2 సార్లు వెళ్ళి
నెక్స్ట్గా ఆ తలంటర్లు అక్కడ మొక్కుబడి చెల్లించుకుని గుండు చేంజ్ చేసుకున్నాడు. గుడి చేయించుకున్నాను. ఇంకా కటింగ్ సెక్షన్ నా జీవితంలో అప్పట్లో కుర్రోడుగా ఉన్నప్పుడు అసలు లేదు. అందరు కుర్రోళ్ళు వెళ్ళి కటింగ్ చేయించుకుని అంత నిష్టగా ఉండేవారు. చాలా నిష్టగా ఉండేవాడిని. అసలు పొద్దున్న బొట్టు, సాయంత్రమో బొట్టు, అలా గణసుందరం బొట్టు పెట్టుకుని కొబ్బరి వ్యాపారం చేసుకుంటూ చక్కగా ఉండేవాడిని. మా ఏరియాలో క్రైస్తత్వం అనేది అప్పట్లో ఏం లేదండి, అసలు చర్చలు లేవు. మామూలుగా మీరు ఇలా భక్తి చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చేవారండి స్వార్థ చేయడానికి? వార్త చేయడానికి సిరిపల్లి నుంచి ఇమానుయేల్ పాస్టర్ గారు ఆయన పెద్ద ఆయన వచ్చేవాడు. ఆయన వచ్చి మీటింగ్లు ఆడుతుంటే నేను ఎక్కనిచ్చేవాడు కదండి. అసలే వ్యతిరేకం, చాలా వ్యతిరేకం అండి. అసలే మా గ్రామానికి రావద్దు, మా గ్రామంలో 3 ముసలు ఉన్నారు, ఇంకా వాళ్ళు ఏదో నమ్ముకున్నారు, మా గ్రామంలో మీరు వస్తే కుదరదు అని చెప్పేసి వాళ్ళు తరమిస్తుంది. క్రైస్తవం పెరగకూడదు. అసలు క్రైస్తవాన్ని కూటలు పెడితే నేను మా దగ్గర సినిమా పాటలు ఇచ్చేవాడు. నేను అప్పట్లో బాక్సులు నేను దగ్గర సినిమా పాటలు ఎక్కువ వినేవాడిని. హిందూ సహోదరుడిగా ముందు 4 దేవుడి పాటలు, 5 దేవుడి పాటలు, హిందూ పాటలు వేసి ఆ తర్వాత మామూలు సినిమా పాటలు వేసేవాడిని. అలాంటి బాక్స్ పెద్ద పెద్ద ఉండి చేయించుకున్నాను అప్పట్లో. నేను ఆ బాక్స్ అట్టుకెళ్ళి ఆ ప్రార్థన ఆడుతుంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఆ బాక్స్ పెట్టేసి వాళ్ళకి కూటం పెట్టకుండా వాళ్ళని అభ్యంతరం పెడితే ఇంకా వాళ్ళు ప్రార్థన జరుగుతుండేది ఇలా ఎట్టేసుకున్నాను. ఇంకెట్టయితే వాళ్ళు తట్టుకోలేక ఇంకా వాళ్ళు ఈడెవడో దారుణంగా ఉన్నాడు రా బాబు అని తిట్టుకుని వాళ్ళు మానేశ్వరండి. అంత వ్యతిరేకంగా నేను క్రైస్తత్వానికి పనిచేసాను అప్పట్లో. రామభక్తి చేసేవారు మీరు? అది మామూలుగా కదండి, చాలా నిష్టగా చాలా భక్తిగా చేసేవాడిని. అయితే ఇలాగా 95 దాకా కొనసాగిందండి. 95 దాకా కొనసాగితే 95వ సంవత్సరం అనుకోకుండా 2 కాళ్ళు, ఈ మోకాళ్ళు ఇక్కడ దాకా కూడా చచ్చిపడిపోయాను. చచ్చిపడిపోవడం అంటే ఇంకా కాళ్ళు రావండి, పని చేయట్లేదు, కాళ్ళు పనిచేయదు. నా కాళ్ళు నేను చేతితో తీసుకుని చేతితో పెట్టుకోవాలి అంటే తప్ప స్వయశక్తిగా నా కాళ్ళు ఇంకా పనిచేయవండి. ఉత్తినే కంప్లైంట్ అంటూ ఏమి లేదు. అంటే మీరు కొబ్బరికాయల వ్యాపారం చేస్తానే రన్నింగ్ లో ఉండగానే ఇవన్నీ చేస్తుండగానే అలా ఉంటే పరిస్థితి ఇంకా ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మాకు ఆర్ఎంపీ డాక్టర్, ముందు గ్రామాల్లో ఉండే డాక్టర్ ఎవరంటే ఆర్ఎంపీ డాక్టర్ కదా. అవునండి. వాళ్ళు వచ్చి వైద్యం చేస్తే వాళ్ళ వల్ల తగ్గకపోతే అప్పుడు అమలాపురాన్ని మన పెండెల శ్రీనివాసరావు డాక్టర్ గారు చనిపోలేండి. ఆయన లేరు, ఆయన కాలేజీ కాడ ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్తే కాలేజీ కీలవాతం అని చెప్పేసి 10 రోజులు కరెంట్ పెట్టాడండి. అది నిర్ధారించారండి, అది కీలవాతం అని నిర్ధారించారు కానీ కరెంట్ పెట్టారు. 10 రోజులు పెట్టాక ఇంకా ఆ రోగం మళ్ళీ బాగా ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైపోయిందంటే ఇంకా అసలు కాళ్ళు బొందల్లాగా పోయి లావు అయిపోయి ఇంకా అసలు నడవలేని పరిస్థితి. మనిషి అంతా ఒకలా ఉంటారు, ఆ కాళ్ళు చాలా తీవ్రంగా పోయి ఇంకా అసలు నడవలేని పరిస్థితి వచ్చేసింది. వచ్చేస్తే అక్కడ 10 రోజులు అయిన తర్వాత ఈ జబ్బు ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు, మీరు కాకినాడ రాజమండ్రి పెద్ద ఆసుపత్రికి వెళ్ళిపోండి అంటే అప్పుడు మన అమలాపురాన్ని ఇంకా కొమ్మిలి ధనవంతనాడు కానీ డాక్టర్ గారు ఇద్దరు పిల్లలు అనుకుంటాండి. ఆయనది ఇక్కడే మన దూరదర్శన కేంద్రం పక్కన ఉంటుంది కొమ్మిలి ధనవంతనాడు గారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కూడా చూసి ఆయన వైద్యం చేసి ఇది ఏంటో అర్థం అవ్వలేని రోగంలాగా ఉంది, మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినట్టుగా అప్పట్లో ఆ రోజుల్లో ఆయన చేశాడు. ఆయన ప్రయత్నాలు ఆయన చేశాడు. వెళ్ళండి అంటే నేను అప్పుడు బయటకు వచ్చేసాను. మీ ఇంట్లో ఒక్కరు కూడా విశ్వాసం లేరండి? మా ఇంట్లో మా గ్రామంలో దాదాపు 160 ఇల్లులు గడపలు ఉంటాయి. అయితే అందులో 3 ముసలోళ్ళే నమ్ముకున్నారు. ఒక ఆవిడ పేరు దొరకమ్మ, ఒక ఆవిడ రత్నమ్మ, ఒక ఆవిడ పేరు మేరియమ్మ. ఆ ముగ్గురులో ఆ ముసలోళ్ళు వాళ్ళు మాత్రం పడుసోళ్ళు ఎవరు నమ్ముకోలేదు. ఎందుకంటే అప్పట్లో క్రైస్తత్వం లేదండి, చర్చిలు గట్ట లేవు అప్పట్లో. అయితే అటువంటి పరిస్థితుల్లో మరి నా కాళ్ళు తగ్గట్లేదని అప్పట్లో ఎక్కువ గ్రామాల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఎవరికి ఏదైనా వచ్చిందంటే ఏదో చేతబడి చేసాడనో లేదా ఏదో ఎవరన్నా కట్టుమతి ఎట్టేసారని నాకు అపోహ ఉండేది. అప్పట్లో మరి మా నాన్నగారు ఆ రోజుల్లో ఎవరో ఫ్రెండ్స్ ఉండేవారు కాబట్టి మీ అబ్బాయికి ఏదైనా జరిగి ఉంటుంది అని చెప్పి ఆ ముక్కాలని అనివేడి మండలంలో ముక్కాలు ఉంటుంది, ఆ ముక్కాలని గ్రామంలో ఒక సాయిబు గారు ఉంటారు. అక్కడ పొద్దుట వెళ్ళి ఏమన్నా ఒక కొబ్బరికాయ పెట్టుకుని కొద్ది డబ్బులు పెట్టుకుని వెళ్తే వాళ్ళు ఏదో రక్షరేఖలు ఇస్తారు, సలహా ఇచ్చారు. ఆ సలహా ఇస్తే మా నాన్నగారు తెల్లారుజామున 4 గంటలు వేసి అక్కడికి వెళ్ళి రచ్చరేగులు అవన్నీ తెస్తే వాళ్ళు నాకు దూపం వేసి సాంబ్రాన్ని దూపం వేసి. మీరు వెళ్ళారండి అక్కడికి? నేను వెళ్ళలేదు, మీరు ఇంటికాడే ఉన్నారు? ఇంటికాడ ఉన్నాను. తెచ్చి నా కాలు కోటి మెల్ల ఒకటి కట్టారు. ఆ తర్వాత సాయంకాలం ఒక 3-4 నిమ్మకాయలు, 2 మిరగాయలు తురపమంటారండి. ఆ తురపం నా మీద దిగదీసి ఆ రోడ్డు మీద ఇంకా తురపం వేసారు. తురపం వేస్తే తగ్గిపోద్దని చెప్పారండి. అలా చెప్తే 4-5 అన్నం ముద్దలు కలిపేసి రోడ్డు 3 నిమ్మకాయలు కోసి పెట్టేయండి, మీ ఊడి అదే పసుపు అవి కలిపేస్తే ఎర్రగా అయిపోతాయి, అవి పెట్టేది తగ్గిపోద్దని చెప్పారంట. తగ్గిపోద్దని చెప్తే అలా చేశారు. అలా చేసిన 1-10 రోజులకి ఏం తగ్గలేదండి.
తగ్గకపోతే ఏంటి మీకు ఇలాగ వచ్చిన తర్వాత మరి మీ నాన్నగారు కష్టపడేవారండి? మా నాన్నగారు వెళ్ళేవారు కాదు కదా? ఇంకా ఎక్కడికి వెళ్తాను, మనకి కాలు పడిపోయి కదా. అవును. నా కాలకృత్యాలన్నీ కూడా ఇంటికాడ. ఇంకా అప్పుడు నాకు 18, 19 ఉంటది వయసు. అటువంటి టైంలో ఇలాగే తగ్గట్లేదని మళ్ళీ మా నాన్నగారికి ఎవరు ఇంకొకరు చెప్పారంట, అక్కడ కాదు నువ్వు పాలగుమ్మడి దగ్గర ఒక అమ్మాయి దుర్గమాత గుడి చెప్తుంది, అక్కడికి వెళ్తే మీరు హిందువులు కదా, మీరందరూ కూడా హైందవ సోదరులుగా ఉన్నారు కాబట్టి మీరు అందరూ అక్కడికి వెళ్తే ఆవిడ చెప్తుంది. చిన్న పాప దుర్గమ్మాలి గది చెప్తుందంటే అక్కడ నన్ను అటు మీద తీసుకెళ్ళి ఆ చేలగట్టులో చెప్పేది. ఆ చేలగట్టులో తీసుకెళ్ళి మోసుకెళ్తే అక్కడ ఆవిడ ఏదో చెప్పింది. పాప 2వ వారం రండి, ఈ కొబ్బరికాయలు పూజ సామాన్లు ఒక 4 కోడి పెట్ట పెట్టుకుంటండి అంటే ఈ కోడి పెట్టలని ఇవన్నీ సామాగ్రి పట్టుకెళ్ళాం. మళ్ళీ అక్కడ ఆవిడ ఏదో చేసింది కానీ అక్కడ కూడా తగ్గలేదండి. చేలుగట్టులో చేసారండి? అక్కడ చేలగట్టులో ఇది అప్పుడు ఇంచుమించు జరిగి ఒక 10 సంవత్సరాలు పైన అవుతుంది. అంటే ఊరికి దూరంగా చేలగట్టులో పాల్గొమనే ఊర్లో పాప చెప్పేది, నాకు మోసుకెళ్ళారు. అప్పుడు నాకు కాలు మొత్తం ఇంకా రావట్లేదు కదా, నట్టలేదు కదా, ఆటో మీద తీసుకెళ్ళారు. అది అలాగే అయిన తర్వాత మళ్ళీ ఇంకొక తగ్గట్లేదని ఇప్పుడు ఒక రాగం ఇక్కడ తగ్గలేదని కూడా డాక్టర్కి అలాగే పరిచయం చేస్తారు. అప్పట్లో ఆ హిందూ బ్యాక్గ్రౌండ్లో ఉండటం చేత ఏమైందంటే వాళ్ళందరూ వచ్చి మాకు అలాగే చెప్తే నమ్మేవాళ్ళు. ఇప్పుడు మేము మన ప్రభువుని నమ్ముకున్న తర్వాత అలా చోట స్వస్థకోటాలు ఇక్కడ జరుగుతుందని మేము అలాగే వెళ్తాం. అలాగే వాళ్ళు చెప్తే మళ్ళీ అక్కడ నుంచి తగ్గట్లేదని మళ్ళీ సవరపాలెం దగ్గర బల్లకొట్టు ఉండేది, ఇప్పుడు వంతునేసారు అక్కడ కూడా తీసుకెళ్లారు. రెండు గద్దెల పరంగా అయితే 4 అండి. ఇప్పుడు ఇది 2వ గద్ది. ఫస్ట్ది ఏంటంటే అది చిన్నదే, ఒక తురపం కింద చిన్నది చేసారు తప్ప ఏం కాదు. గద్దెల పరంగా అయితే 4 గద్దెల దగ్గర తిరిగాడు. ఈ ఫస్ట్ గది దగ్గర తగ్గలేదని సవరపాలెం వెంకన్నబాబు గద్ది చెప్పేవాడు ఆయన. తండ్రికి ఎంతో వేదన ఉంటదండి. అయ్యో మరి కొడుకు పెద్ద కొడుకు ఇలా అయిపోయి ఏంటంటే నా తమ్ముడు వాళ్ళందరూ చిన్నోళ్ళు, బాగా చిన్నోళ్ళు. అదే అప్పుడు బాగా చిన్న, నేనే వయసు పరంగా పెద్ద మీకే ఖర్చు పెట్టాలో మరి ఆర్థికంగా ఫైనాన్స్ పరంగా చాలా అప్పట్లో కష్టం కదండి. కూలి 10 రూపాయలు ఇచ్చేవారు రోజుకి. నేను చిన్నప్పుడు నాకు పని చేస్తే 4 రూపాయలు ఇచ్చేవారు. ఎంతో కొంత సహకారం ఉండవు కదా. ఇలా అయిపోయి ఏంటని అనుకుంటే ఆవిడ మళ్ళీ అక్కడ ఆ గదిగాడ తీసుకెళ్ళారు. ఆ గదిగాడ తీసుకెళ్తే ఆ గదిగాడ వాళ్ళు పూజలు అవి చేశారు. చేసి అన్ని తురపాలు గిరపాలు అన్న రాళ్ళు మెల్లకి కాళ్ళకి చేతులకి అన్ని రచనలు ఇచ్చారు. అక్కడ కూడా తగ్గలేదండి. కాళ్ళు అలాగే ఉన్నాయి, కాళ్ళు ఇంకా అలాగే ఏం తగ్గట్లేదండి. నేనైతే ఈ ముసలోళ్ళు అన్నాను కదండి, 2 ముసలోళ్ళు ప్రభుని అందుకు వెళ్ళిపోరారు. 2 ముసలోళ్ళు ఉల్లింగ రత్నం అన్నట్టు ఆవిడ మధ్యలో సువార్త చేసేదండి. ప్రభు ఆవిడని సువార్త చేయమన్నాడండి. ఆవిడ సిరిపల్లి ఎమానుయేల్ పాస్టర్ గారి చర్చికి మందిరానికి వెళ్ళేది. ఆవిడని దేవుడు అన్నట్టు శుక్రవారం నువ్వు గృహ దర్శనాలు చేసి ప్రార్థన చెయ్యి అందరికని చెప్తే ఆవిడ ఏం చేసేదంటే శుక్రవారం వచ్చి ప్రార్థన చేసేది. శుక్రవారం వచ్చి ప్రార్థన చేస్తే నా దగ్గరికి వస్తే నేను రానిచ్చేవాడు కాదు. అందరి ఇంటికి వెళ్తే వెళ్ళు, నా ఇంటికి రావద్దు, అని బాబు నీకు జబ్బు చేసి ప్రార్థన చేస్తాను, సత్యం నీకు ఎందుకు, నువ్వు నీ పన్ను చూసుకో, నీకు ఏదో చెప్పాడు అన్నాక చేసుకో. పరిస్థితుల్లో కూడా అసలు లెక్క చేయలేదు, అసలు నేను రానిచ్చాను, అసలే మా ఇంటికి రావడానికి వీల్లేదని చెప్పాడు. దేవుడి మాటలు అసలు దేవుడి మాట అంటే దేవుడు అంటే చాలా దారుణం. నాకు అవసరం అయితే ఖచ్చితంగా బూతులు తిట్టేసుకోండి, బూతులే. హిందువుడిగా ఇప్పుడు మన సోషల్ మీడియాలో చూస్తున్నాం కదండి, మనం ఏదైనా పోస్ట్ చేస్తున్నాం అనుకోండి, హిందూ సహోదరులు ఎంత ఘోరంగా ఆడుతున్నారు కామెంట్లు. అలా తిట్టేసేవారు వాళ్ళు ఇంకా రైట్ అని పెడుతుంది, వాళ్ళకన్నా దారుణంగా ఉంది. వాళ్ళు ఇప్పుడు ఆ పొజిషన్ లో నేను హిందువుడిగా ఉండి నేను దేవుడిని నచ్చుకుంటే నేను ఇప్పుడు అలా ఉందేమంట. అలా ముందు దేవుడు పట్టుకున్నాడు కాబట్టి ఇలా వాళ్ళు చాలా కఠినంగా తిడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు ఏంటో వాళ్ళకే తెలియట్లేదు, చాలా ఘోరంగా మాట్లాడుతున్నాను. అయితే నేను వాళ్ళని తిడుతున్నప్పుడు నేను కూడా ఇలాంటి వాడిని కదా పాపం తెలియక ఎప్పుడైనా వాళ్ళే మారుతారని వాళ్ళ మీద ప్రేమ వస్తుంది నాకు. బాబు చంద్రోడు నువ్వు ఎరుడు బాబు నీకేం తెలియక ఇలా అంటున్నావు, నీకట్టు ట్రీట్మెంట్ జరిగితే నువ్వు ఎలా రూపాయలు లాగుతావు, నేను ఇలాగ చేసిన ఉంటారు బాబు అని చెప్పేసి వాళ్ళ గురించి నేను కొంచెం బాధపడుతూ ఉంటాను. వాళ్ళు చాలా దారుణంగా ఆడుతుంటారు కామెంట్లు. ఇప్పుడు వాళ్ళు తెలుసుకోకపోతే వాళ్ళు ఊరుకుంటూ గొడవ లేదు. ఇప్పుడు నేను నిష్టగా భక్తిగా చిన్నప్పటి నుంచి కూడా డైలీ కొబ్బరికాయ కొట్టి డైలీ దుర్గం బొమ్మ, వెంకన్న బాబు బొమ్మలు, అవన్నీ దుర్గం బొమ్మలు ఇంకా లైన్ ఉండండి బాబు బొమ్మలు, లైన్ ఎక్కి ఇంట్లో అన్ని ఉండి అందరికీ ఒక పువ్వు పెట్టి ఆ బొమ్మ కానీ బొట్టెట్టి నేను ఎట్టుకుని బయటకు వెళ్ళి అంత ఇష్టం. ఇంట్లోనే చిన్న గుడి కింద ఉండేది. అయ్యి బాబు చాలా భక్తి అండి బాబు, లైన్ ఎట్టుండి మాకు. నేను ఆ జబ్బు వచ్చినప్పుడు కూడా యశ్బాబు దగ్గరికి వెళ్ళకున్నప్పుడు వాళ్ళు ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళి ఏడిచాను నేను. అక్కడికి వెళ్ళి దుర్గమ్మ, వెంకన్న బాబు, శ్రీరామచంద్రుడు రక్షించి బాగు చేయి అని అక్కడ ఏడిచాను కానండి. యశ్బాబు దగ్గరికి వచ్చేప్పుడు రాలేదు. ఒకవేళ ఎవరైనా ఇంటి దగ్గరికి వస్తుంటే అసలే రానిచ్చేవాడు కదండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు మా ఇంటికి వచ్చారని మామూలుగా ఉండదని తరిమేసాను నేను. అమ్మగారిని అలాగే ఈ ముసలమ్మని అలాగే తరిమేసాను, చాలా కాలం తరిమేసాను. అంత ఘోరంగా ఉండేవాడు.
ఇలాగా ఇలా ఉంటుండగానే మళ్ళీ ఇంకొక ఆయన అన్నాడంట, ఇన్ని గదుల దగ్గర తిరిగేవారు అబ్బాయి, మీ ఒంటి ఇప్పుడు అసలైన గది ఒకటి ఉందని ముమ్మడవరం సముద్రపాలెం ఉంటుందండి ఇక్కడ ముమ్మడవరం. సముద్రపాలెం ఆ ఊరు తీసుకెళ్లారు. ఆ ఊరు తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాక అతను కూడా కోడిపేటలో అన్ని తెమ్మన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఇవే చెప్పారు, నిమ్మకాయలు కోడిపేటలో, లేకపోతే ఈ చేపపడి తీయాలి, గుడ్లు, ఇవన్నీ వాళ్ళు ఏం చెప్తే మా బాధపడటానికి మేము మా నాన్నగారు బాబు అన్ని కొని అట్టుకెళ్ళేవాడు. ఇప్పుడు అతను సజీవుడిగా ఉన్నాడండి. అతను మొన్నసారి అయితే కార్యక్రమం వెళ్తే చూశాను, ఒళ్ళుగా దిట్టుగా అతను ఉన్నాడు, చూశాను. నాకు చిన్నప్పుడు ఇక్కడికి వచ్చాను, ఇతను ఇలా ఉన్నాడా అని నాకు ఆశ్చర్యం కలిగింది. అక్కడ మా చుట్టాలు ఉంటే వెళ్ళాను. అక్కడ ఆ టైం మీకు అర్థం అవ్వాలంటే అండి, ఎన్టీ రామారావు గారు ఆ రోజు చనిపోయాడు. అంటే ఆ రోజు చనిపోయాడు. బస్సులు తిరగవు, ఆటోలు అయిపోయింది, ఎలాగ వెళ్తారని చెప్పుకున్నారు. బహుశా అది జనవరి 18 ఎంతో తారీఖు అనుకుంటాను. గూగుల్లో పెడితే మీకు ఎన్టీ రామారావు డేట్, ఆ డేట్కి నేను కాల్ పడిపోయి ఉన్నానండి, అర్థవాట చెప్తున్నాను. అలాగా అయిన తర్వాత ఇలాగా ఇంచుమించు 3 గదులు అయిపోయాయి కదండి. ఈ 3 గదులు అయిపోయిన తర్వాత ఇంకా నాకైతే ఇంకెక్కడికి వెళ్ళినా తగ్గదు, చచ్చిపోతానికి మనకి జబ్బు ఇది, మళ్ళీ ఇంకెవడ బాగు చేయలేడని నాకు ఆలోచన వచ్చేసింది. ఇంకా నేను చచ్చిపోతున్నటువంటి దృష్టిలోనే ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో ఈలోగా మా నాన్నగారికి ఎవరో ఇంకో ఫ్రెండ్ తగిలి, ఇందాక పందిరత్నం గురించి అడిగారు కదా, ఇప్పుడు అయితే పాయింట్ ఇది. అప్పుడు మా నాన్నగారు 4 చోట్లకి వెళ్ళిపోయారు. 3 చోట్లకి పెద్ద పెద్ద వాళ్ళ కాడికి వెళ్ళిపోయాను. ఇంకా నేను చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసానండి. ఇంకా నాకు మీద మా అమ్మగారు ఉన్నారు, 90 తుఫాను ముందు కదా, అమ్మగారు ఉన్నారు, నాన్నగారు ఉన్నారు, చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. ఇంక నేను ఏదో చచ్చిపోతానని ఒక డెసిషన్కి వచ్చేసారా. గిడి పోతాడో ఖచ్చితంగానే వాళ్ళకి తెలిసిపోయిందండి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు కదా. ఇలాగా మా నాన్నగారి దగ్గరికి ఒక ఆయన వచ్చి, బాబు మా నాన్న ఫ్రెండ్ అనమాట, సుబ్బారావు మీ కుర్రోడిని ఎక్కడెక్కడికో తిప్పో కానీ అసలైన ప్లేస్లో తిప్పలేదు. ఒక ప్లేస్ ఉంది, తీసుకెళ్తాను నేను. చిన్న దగ్గర మంచి పవర్ఫుల్ గద్ది అది. ఆ గద్ది దగ్గర నేను తీసుకెళ్తాను, మీ ఓడి నువ్వు తీసుకురా, తెల్లారుజామున ఎవడో చూడకుండా గట్టుగట్టికి తీసుకురా అని తీసుకెళ్ళాడు. ఎక్కడంటే కొత్తపేట మండలం పలివులొంతుని పక్కన ఉంటుంది అనమాట. అది ఒక చిన్న గుడి ఉంటుంది, గుడి వెనకాల చెప్పేవాడు ఒక గద్ది ఆయన. అక్కడ తెల్లవారుజామున వెళ్ళాలండి. తెల్లారుజామున ఎవరో చూడకుండా తీసుకెళ్ళారు. 5 గంటలకు వెళ్ళిపోయాం. ఇక్కడ 4 గంటలకు బయలుదేరి అక్కడ 5 గంటలకు వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత చూసి అతను చూస్తున్నాడు, ఏమన్నాడంటే, మీ అబ్బాయిని ఈవేళ తీసుకొచ్చారు కాబట్టి బతికాడు, రేపు ఎల్లుండి వస్తే మీ అబ్బాయి చచ్చిపోదుడు, మీ అబ్బాయిని ఒక వ్యక్తులు మీ అబ్బాయికి చేతపడి చేశారు, చచ్చిపోతాడు, ఇంకా ఫైనల్కి వచ్చేసాడు అని చెప్పి అంతంతో మా ఊళ్ళో అందరూ భయపడిపోరు. ఈ మాట ఎవరు చెప్పలేదు, చాలా చోట్ల తిరిగాం. ఎంత విధిగా చెప్పినోడు ఒకడు కూడా లేడు అని చెప్పినప్పుడు మరి ఆశ కదండి, మన ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాం కదా మనకు అలాంటి. అప్పుడు అన్నప్పుడు మరి ఏంటి పరిస్థితి అంటే, ఒక 4,000 అవుతుంది ఖర్చు. 4,000 అంటే మాట్లాడుకున్నారేంటి, 4 లక్షల కింద. అప్పట్లో మరి నాకు కూలి పని 4 రూపాయలు 5 రూపాయలు ఇచ్చేవారు నాకు. మా నాన్నగారికి వాళ్ళకైతే అప్పట్లో 10-15 ఇచ్చేవారు. బాగా పాకేజ్ కోడి మాంసం 5 రూపాయలు అండి. పాకేజ్ కోడి మాంసం 5 రూపాయలు 4 రూపాయలు ఎంత ఉండేది అప్పుడు. నేను కూడా తెచ్చుకున్నాను, సేవలోకి వచ్చాక 5 రూపాయలు తెచ్చుకున్నాను నేను పాకేజ్ కోడి మాంసం. అంత తక్కువగా ఉండేది. అంటే ఆ రేట్లను బట్టి మీకు అర్థమవుతుంది. 4,000 అంటే మా వాళ్ళు బతిమాలి 3,000 కాడ సెట్ చేసి, ఎంత డబ్బు అడుగుతుందో దేనికని అడిగారు మా వాళ్ళు. అక్కడ నైవేద్యం చేయాలి అక్కడ దేవతకి అని చెప్పి 3,000 సెట్ చేస్తే, ఆ 3,000 పట్టుకుని పొద్దున వచ్చేయండి, నేను అన్ని సరుకులన్నీ రెడీ చేసి ఉంచాను అన్నాడు. మాకేం తయారు చేస్తారో మాకు తెలియదు కదా. సరిగ్గా మల్నాడు రోజుని మేము పండ్లకాడ తలతానం చేసి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత నా వస్త్రాలన్నీ తీసేసి ఓన్లీ కడ్రాయి మాత్రం ఉంచి నన్ను ఇలాంటి కుర్చీ మీద కూర్చోబెట్టి, అప్పుడు ఒక పందిని కొనేసాడు. ఆ పందిని కొనేసి దానికి అప్పుడులో బందార పూలు ఉంటాయి కదా, మందార పూలు, ఆ మందార పూలు అన్ని కూడా ఒక దండ కింద గుచ్చేసి, ఒక గంగసిందని బొట్టు దానికి పెద్ద బొట్టు పెట్టేసి, ఎవరో చేయలేదు. అవి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంతవరకు ఇలాంటివి ఎవడు కోడిబెట్టలు అన్నారు కానీ ఈ పని ఎవడో చేయలేదు. ఏదో చిన్నప్పుడు సినిమాలు చూసాం కదా, పాతలు సినిమాలు చూసి 4 బలులు ఇచ్చేవారు. అలాగే సినిమా స్టైల్ చేస్తున్నాడు. దాన్ని నాకు ఆ మైండ్ ఉండిపోయేవాడు. అలాగా పరిస్థితుల్లో నన్ను కూర్చోబెట్టి 3 రౌండ్లు దాన్ని పంది చుట్టూ నా కుర్చీ చుట్టూ తిప్పి నా చుట్టూ తిప్పేసాడు. దాన్ని అట్టుకుని తిప్పేసాడు. తిప్పేసి ఒక పెద్ద బేసిన్ తెచ్చాడు. ఆ బేసిన్ ఎదరగండ కట్టి దాన్ని ఒకే ఏటకి పెద్ద కత్తి ఉంటది అన్నమాట. కత్తి పెట్టి నరికేసాడు పంది తలకాయ. నరికేసి దాని బ్లడ్ అంతా కూడా ఆ గిన్నెలో పెట్టేశాడు. ఆ గిన్నెలో పెట్టేసి మొత్తం అంతా కూడా నా ఒళ్ళంతా మొత్తం ముఖం తలకి తప్పించి మొఖం ఒళ్ళంతా కూడా మొత్తం పామిహేడు. పంది రక్తం చేత మొత్తం పామిహేడండి. పామేసి ఈ వేళకి ఇంకా అతన్ని
స్నానం చేయించకండి, అలా ఉంచేయండి అని చెప్పేసి ఎండిపోలేమండి ఎండిపోవాలి మొత్తం. మీ అబ్బాయి ఒక వారం 10 రోజుల్లో కంప్లీట్గా నడిచేస్తాడు, మీ బిడ్డ మీద ఉన్నటువంటి కీడంతా పోయింది, దాన్ని నేను తొలగించేసానని చెప్పి ఇంకా అంటంతో నాలో నాకు చాలా ఆనందం వచ్చేసిందండి. ఎందుకంటే ఇంత పని ఎవడో చేయలేదు కదండి. అవునండి. ఎక్కడెక్కడ తిరిగాం, ఎన్నెన్నో ప్రాంతాలకు వెళ్ళాం, ఇలాంటి పనులు చేసాడు ఎవడో లేడు అని చెప్పి నాకు చాలా ఆనందం వేసిందండి. చాలా ఆనందం వేసింది. కానీ వారం అయింది, 10 రోజులు అయింది, నెల అయింది, కానీ కాళ్ళు అలా ఉన్నాయి, రాలేదు. కాళ్ళు మళ్ళీ చేతి తీసి ఎదరెట్టుకోవాలి, వెనక్కి లాక్కోవాలి, పూర్తిగా చచ్చిపడిపోయాడు. అందులో ఆయన దగ్గరికి వెళ్ళారండి. ఇంకేం వెళ్తామంటే అర్థమైపోయింది, ఇది అంత మోసం అని నాకు తెలిసిపోయింది కదా. ఇంకా వెళ్ళలేదు. మా ఊళ్ళో ఇంకేయడానికి ఎక్కడికి వెళ్ళినా బతకడు, ఇంక చచ్చిపోతాడని. ఒంటి నిండా పందిరత్తా స్నానం చేద్దన్నారు. ఇంకా ఆ వేళకి స్నానం చేయించలేదండి నాకు. మళ్ళనాడు ఒళ్ళంతా ఎండిపోయి మొత్తం అదంతా నీసుకంపు వచ్చేసి ఆ ఎంట్రుకలు అన్ని కూడా మంటలు వచ్చేస్తే మా ఊళ్ళు అన్నారు అలా ఉంచుకోవాలని చెప్పాడు కాబట్టి అని చెప్పి అలాగే భరించాను. మరి అలాగా 2 రోజులు 3 రోజులకి ఇంకా తగ్గుద్ది అని భ్రమపడ్డాను, కానీ ఎక్కడ తగ్గలేదు. ఇంకా నాకైతే నిరీక్షణ కోల్పోను, ఇంకా నేను బతికే అవకాశం లేవని అనుక. అటువంటి పరిస్థితుల్లో మా ఇంటికి ముసలమ్మ కదండి, రత్నమ్మ అన్నాడు, ఆవిడ మాత్రం వస్తుందండి. ఆవిడ వచ్చి, నేను ప్రార్థన చేస్తాను బాబు, ప్రభుని నమ్ముకో, దేవుడు నేను బాగు చేస్తాడు, దేవుడు గొప్ప దేవుడు, ఏసై నమ్ముకున్న వాళ్ళందరూ ఆయన అన్యాయం చేయలేదు, ఆయన లేవనెత్తాడు, ఆయన బాగు చేశాడు అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి ఎంతో ప్రభావం బతిమాలి నువ్వు నమ్ముకో బాబు అంటే నేను అలాగా కొంచెం మౌనంగా ఉండి అలా ఉండిపోయాను. ఇలాగా అందరికీ ఏమైచాడు, కలుకాకులు వచ్చాడు. కలుకాకులు వస్తే నాకు కూడా కలుకాకులు వచ్చాయి. ఇప్పుడు మన కమలాపురం నుంచి కృష్ణరాజు డాక్టర్ గారు ఒక ఆయన ఇలస హాస్పిటల్కి వచ్చేవాడు. ఇలసనూల మన ఆసుపత్రి ఉంది, కంటి ఆసుపత్రి. అక్కడికి వస్తే ఆయన వైద్యం చేస్తే మరి రాంగ్ ట్రీట్మెంట్ తెలియక చేసాడు, లేకపోతే నాకు కన్ను ప్రాబ్లం ఏంటో మొత్తం మీద ఒక 4 నెలలు అయింది వెళ్ళి కళ్ళుకి వైద్యం చేసినోడికి ఈ ఎడమ కన్ను, ఈ కన్ను పూర్తిగా పోయింది. ఇది కనపడదండి ఇప్పుడు అసలు. ఈ కన్నుతో మీరు లేరు అక్కడ, ఇంక నాకేం తెలియదు ఈ కన్నుతోటి. అలాగా కనబడుతుంది మాకైతే కనబడ. నేను చెప్తే తెలుస్తుంది, నేను చెప్తేనే మీకు తెలుస్తుంది, లేకపోతే కళ్ళు బాగున్నాయి అనుకుంటారు. మీకు తెలిసిపోతే ఇందులో పువ్వు ఉంటుంది, కనబడుతుంది. ఇంక ఇది కనపడుతుంది, మొత్తం పూర్తిగా పోయింది. మనిషికి 2 ముఖ్యం అంటారు పెద్దోళ్ళు, కన్ను కాలు అంటారు కదా. కాళ్ళు ఏమి ఇలాగైపోయినాయి, కన్ను ఇలా అయిపోయింది. నాకు ఇంకా మానసికంగా కృంగిపోతున్నాను. రోజు చందలెడితే కుర్రలతో సినిమాకి వెళ్ళిపోవటం అని దాదాపు 2000 పైన సినిమాలు చూసేసానండి. 2000 పైన ఉంటాయి. ఎందుకంటే పొద్దు నుంచి అందులో దాకా 4 గంటలు చూసిన రోజులు కూడా ఉన్నాయి. పిచ్చోండి, మహా పిచ్చోండి. రెండు తొంగపెట్లు క్యాసెట్లు ఉండేయండి అప్పుడు, టేప్ రికార్డ్ క్యాసెట్లు. ఏకంగా మా గ్రామంలో నేను ఒక్కనే సినిమా పాటలు పిచ్చోండి. ఇంకా నా దగ్గర నుంచే పట్టుకెళ్ళి ఆ రోజుల్లో క్యాసెట్లు అయ్యింది సినిమా పాటలు. నా అంత పిచ్చోడు ఇంకా ఎవడ ఉండేది. కష్టపడ్డ డబ్బులు అన్ని క్యాసెట్లుగా జరిపోయినాయి. అప్పుడు లేవు కానీ కాలు విషయం అది చెప్పలేదు ఇంకా నాకు. ఆ కాలు విషయాలు అంటే అలాగ ఉంటున్న టైంలోనే ఆ కాల్ ఏమైందంటే ఇంక రావట్లేదు కదండి. ఇలాగే కన్నుపోయింది కదా, నేను చచ్చిపోదాం అనుకున్నటువంటి పరిస్థితుల్లో వచ్చేసాను. నా ఇచ్చలు నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అంటే మానసికంగా మీరు కృంగిపోయాను. ఇంకా అవ్వదు, ఇది నాకు బాగుపడను, నేను కోలుకోవాలని నన్ను ఎవడో ఏం బాగు చేయలేడు అని చచ్చిపోదాం అనే టైంలో ఎలకల మంది కొత్తగా కౌలుకి చేయని ఉడిచిపోయింది. 5 ఎకరాలు మా తాతయ్య గారు మా నాన్నగారు ఉడిచిపోతుంది. అప్పట్లో ఎలకల మంది నేనే చేయలకి ఎట్టివని ఆ మంది తెచ్చి ఒక చోట దాచాను. ఎక్కడో మరి పిల్లలు కనబడి తినేస్తారు కదా, కోళ్ళే చచ్చిపోతాయి కదా, అది ఎడితే తినేద్దామని ట్రై చేశాను. మరి కాళ్ళు లేవు కదండి. ఇప్పుడు మనం చచ్చిపోతున్నాం పలానా చోట ఎలకల మంది ఉందంటే ఎవరు ఇస్తారా, చచ్చిపోతానంటే ఎవరెవరు కదా. చిలగ్గా ఆలోచించి అలాగా బాధలో ఉండండి. కానీ ఈ రత్నమ్మ గారు అన్నది చూసి ఇవిడు ఏం చేస్తుందంటే ఇంటికి వచ్చేసి బతిమలేస్తుందండి, బాబు వేసుకోండి నమ్ముకో, నువ్వు చచ్చిపోయే పరిస్థితులు ఉన్నావు, దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాను నిన్ను అని చెప్పి బతిమాలతో ఉంటే, సరే నీ బాధ భరించలేకపోతున్నాను కదా ప్రార్థన చేయాలని చెప్పి ప్రార్థన చేయించుకునేవాడు. ప్రార్థన చేయించుకుంటూ అప్పుడప్పుడు వస్తా ప్రార్థన చేస్తా ఉండేది. దగ్గర కొంచెం నెమలించాను. మరి చచ్చిపోలేకున్నాను కదండి, ఎలారో పోయేలాగున్నాను కదా. కానీ ముస్లిం మాత్రం వదలట్లేదు. ఆడింటికి వచ్చి వారం ప్రార్థన చేస్తుంది, నా గురించి చాలా శ్రద్ధగా చేస్తుంది. అప్పుడు రోజున అన్నది, బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి తిరిగినా, ఏ దేవుడికి మొక్కినా ఆ యేసు బాబు నేను బాగు చేస్తాడో, నా మాట నమ్ము, నేను ఎన్నో అద్భుతాలు చూసాను ప్రభు ద్వారా అని. ఈ మధ్యనే చనిపోయిందండి ఆవిడ, 100 సంవత్సరాలు బతికింది ఆవిడ. ఈ మధ్యకాలంలో 1 సంవత్సరంన్నర క్రితం ఆవిడ కాలం చేసింది. ఆవిడని కూడా దేవుడు అద్భుతం, ఆవిడ పిల్లలందరూ ఉన్నారు కానీ దేవుడే పోషించాడండి ఆవిడ మా వెలసలో. అయితే ఆవిడ ప్రార్థన చేస్తుంది దేవుడు సారి ఆవిడ ద్వారా ముసలం ద్వారా మాట్లాడు, కుమారుడా నీకు వచ్చినటువంటి రోగం నా మహిమ నిమిత్తం వచ్చింది, నేను సేవకి ఎన్నుకున్నాను, నువ్వు నా సేవ చేయి, నేను స్వస్థపరుతానని దేవుడు ఆవిడ ద్వారా మాట్లాడితే
నాకు కొంత అయితే స్వస్థత అన్నప్పటికీ బాగుండగానే నచ్చుతుంది. కానీ సేవ అంటే నాకు ఒక భయం వేస్తుందండి. అదే అప్పటి వరకు భక్తి చేసి అసలు ఇదేంటారు బాబు, ఇది ఎవడ చెప్తాడు, ఏదో నా బాగుపడతానంటే నమ్ముకుంటానని మనసులో ఉన్నప్పటికీ అప్పుడు ఏం చేసిందంటే ఒక చిన్న కొత్త నిబంధన బుక్ ఇచ్చింది అన్నమాట. చిన్న బైబిల్ ఇచ్చి, బాబు చదువుకో, ఇందులో 4 రకాల సువార్తలు ఉంటాయి, అది మన మత్తయి కాడి నుంచి ప్రకటన దాకా ఉంటే చదువుకో, ఇందులో ఉన్న విషయాలు చదువుకుంటే కొన్ని విషయాలు నీకు అర్థమవుతాయని చెప్పినప్పుడు నేను 10th చదివాను కాబట్టి కొంచెం చదువును కాబట్టి అది నేను మత్తయి కాడి నుంచి ప్రకటన దాకా ఖాళీలో 2 రోజులు చదివేసాను. మొత్తం ఎక్కడికి వెళ్ళలేదు కదా. అంతకుముందు అయితే సూపర్ హిట్, శివరంజని, సితారాని పత్రికలు ఉండే ఇల్లు అయ్యే ఇల్లు దొంతరండి, ఇలా పెద్ద పేరు చేసిపోయి అలాంటివన్నీ కూడా పిచ్చండి కదా. అవన్నీ చదివేసుకుని అంత మైండ్ అంత ఇంట్లో ఉండిపోయింది. అలాంటి బైబిల్లో ఇంక బైబిల్ చదివినప్పటికీ చిన్న కొత్త నిబంధనలో దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు రా, కుష్ఠరోగిని బాగు చేశాడు. మత్తయి 8వ అధ్యాయం 4వ వచనంలోను, యోహాను సువార్త 11వ అధ్యాయంలో చచ్చిపోయిన లాజరుగానే దేవుడు లేపేశాడు, పుల్లు కంపు పడుతున్నాడు కదా. ఇప్పుడు ఇలాంటి అద్భుతాలు చేసాడు దేవుడు అని ఇందులో ఉంది. మరి నాకు వచ్చిన రాగం చూస్తే ఆయన దృష్టిలో ఇది ఎంతది, నా కాళ్ళే మనిషి అంతా బాగున్నాను, కాళ్ళే కదా పడిపోయాయి, ఇదేదో దేవుడు బాగు చేసేలా ఉన్నాడు రా బాబు అని ఏం చేయనంటే మొత్తం అప్పట్లో రేడియోలోని విశ్వాణి అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఆరోగ్యం ముత్తు గారు. ఆ రేడియోలో 7 గంటలకు విశ్వాణిలో ఆ వాక్యం పెట్టుకోవడం ప్రారంభించాను. ఆ తొంగసాపు ఒకటి వేసుకున్నప్పుడు కరెంట్ లేదండి ఎవరికి. అదే తొంగసాపు వేసుకుని చిన్న అమ్ముడు పెట్టుకుని ఆ బుల్లు బుక్ అక్కడ దగ్గర పెట్టుకుని ఆ రేడియోలో వచ్చి అన్ని కూడా శ్రద్ధగా వింటాం. నాకు మెల్లిమెల్లిగాని అవన్నీ వింటము, ఆ చదవటం ద్వారా నాలో ఏమవుతుందంటే నిజంగా దేవుడు బాగు చేసి దేవుడిలా ఉన్నాడు ఈయన, ఎంతవరకు ఇలాంటి మాటలు నేను లేదని చెప్పేసి కొంచెం విశ్వాసం పుట్టింది. విశ్వాసం పుట్టిందండి. రోమపత్రిక 10:17 వచనంలో మాట్లాడుతుంది, వినుట వలన విశ్వాసం వస్తుంది అన్నది కదా. అలాగే నాకు చదవటం ద్వారా కూడా ఈ రేడియోలో మాట్లాడటం ద్వారా నాలో ఏమైందంటే విశ్వాసాన్ని బీజం నాటపడింది. ఆ ముసలమ్మ గారు పొద్దుట 5 గంటలకి, సాయంత్రము 9 గంటలకి, మధ్యాహ్నం 1 గంటకి ఒక గంట ప్రార్థన చేస్తాను ప్రతిరోజు. ఆవిడకి ఎవరి గురించి చేయవలసిన పని లేదు, ఆవిడ బతకొచ్చి కానీ దేవుడు చెప్పాడంటే ఆవిడ ఏం చేద్దాం తెలుసండి, మొత్తం దేశం రాష్ట్రాలందరి కొరకు ఫ్లైట్ నడిపేటువంటి పైలట్ కొరకు చేద్దండి. రైలు నడిపే రైల్వే పైలట్ గురించి చేస్తుంది, కార్లు నడిపే గురించి చేద్దాం. ఆవిడకి అంత అవసరం ఉంది. అలా ఊరందరికి దేశం అందరికి చేద్దాం, గంట చేద్దాం ఆవిడ. ఆ గంట ప్రార్థన చేయడమే దేవుడు అని పోషించేవాడు. ఆ గంట ప్రార్థన చేసినప్పుడు అందరూ రోజు బాబు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు కూడా వచ్చి నా దగ్గరికి రా అంటే 2 కుర్రోళ్ళు చేస్తా నన్ను మోసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టి ప్రార్థన చేసినప్పటికి నాకేమో ఈ కూర్చోలేకపోతున్నాను నేల మీద, ఈ మొంగళ్ళు వంగో అలాగే ఉంటున్నప్పటికి లాస్ట్ ప్రతిరోజు దేవుడు ఆవిడ ద్వారా, కుమారుడా నీ పాపాలు ఒప్పుకో, నీ తప్పుతాలు ఒప్పుకో. ఇదొకటి అన్నయ్య గారు, ఎవరో ఏదో మీకు మెడిసిన్ ఇస్తే 3 గంటలు పనిచేసేది అంటండి. రైట్ అండి, అందులో చెప్పడం మర్చిపోయాను. ఒక మెడిసిన్ ఉందండి, ఆ మెడిసిన్ వేసుకుంటే జస్ట్ 2 గంటలన్నర 2.5 గంట 3 గంటల దాకా పనిచేస్తండి. అది ఎక్కడైతే ఆ పవర్ ఉందో అక్కడ ఆగిపోతాను. ఈ కాళ్ళు ఏమన్నాను కదండి, ఆ మందు వేసుకుంటే పనిచేసేది, ఆ పవర్ ఉన్న చూపి పనిచేస్తాయి. ఆ పవర్ ఎప్పుడైతే తగ్గిపోయిందో మళ్ళీ అక్కడ ఉండిపోతాను, నన్ను ఎవరికి ఉండిపోయినని తెలిసి తీసుకొస్తారు. అది మీకు చెప్పలేదు, టైం ఎక్కువైపోద్ది ఇందులో అని నేను కొంత తీసేసి ఎప్పుడు కొన్ని కట్ చేసేస్తున్నాను. ఈ సినిమా పాటలో పిచ్చిలోనే ఒకటి బాక్సులు చేయమని ఇచ్చాను, పనచెక్క ఇచ్చాను. ఆ పనచెక్క ఇచ్చి ఆడు బాక్సులు చేయరంటే ఆడు మామిడి చెక్కతో బాక్సులు చేయడు. కోపం వచ్చేసి గొడ్లెట్టుకెళ్ళి నరికేటకు కూడా నైట్ సినిమా స్టైల్లో ఆడు నాకు మోసం చేసాడు. అంత దుర్మార్గుడు ఉండి దేవుడి దేవాళ్ళు ఈ పులుసులో నైట్ అట్టుకోలేదు కాబట్టి బతక పట్టుకుని మీ ఎదురున్నాను. అంత దారుణంగా ఉండేవాడు బాబు. మరి దేవుని వాక్యం అంటున్నాను ఈ టైంలో ఆవిడ ద్వారా దేవుడు మాట్లాడి ఇలాగన్నారు. అప్పుడు అన్నాను నేను, 2 మోసుకెళ్ళారు. మోసుకెళ్ళటం ఎక్కడికి వెళ్ళినా మోసుకెళ్ళటం అండి. ఆ బిళ్ళ ఎక్కువేసుకుంటే కిడ్నీలు పోతాయని చెప్పారు. అయ్యే సైడ్ కిడ్నీలు పాడైపోతాయని చెప్పారు. అట్లా ఎక్కువగా యూజ్ చేస్తే బాడీలో ఉన్న అవయవాలు పాడైపోతాయని చెప్తే మానేసి అనమాట. లేదా ఆ తల్లి దగ్గరికి మేము తీసుకెళ్తే అక్కడ సరిగ్గా అలాగే చేస్తుంటే ఒక రోజుని అమ్మగారు అన్నారు, ముసలమ్మ గారు, బాబు నువ్వు ఎన్నాళ్ళు వచ్చినా నువ్వేమన్నా అలాగ ఉన్నా నీకు తగ్గాలంటే నువ్వు ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా తప్పుదలన్నీ క్షమించు, నన్ను నీ బిడ్డగా చేర్చుకో అని ఒక పశ్చాత్తాప ప్రార్థన చేసుకోండి, మీకు దేవుడు ఆయన బాగు చేస్తాడు, స్వస్థపడతాడు అని చెప్తే నేను ఏం చేసినట్టు తెలుసు తెలియక ఇలా బైబిల్ మీద ప్రభువా నన్ను నిజంగా బాగు చేసి నరకిస్తే ఈ అమ్మగారితో చెప్తున్నట్టుగా నేను నీ సేవ చేస్తాను, నేను బాగుపడితే నేను ఖచ్చితంగా నేను చచ్చిపోలే ఉన్నాను కాబట్టి బతకాలి కదా, నేను బతికితే నీ సేవ చేస్తాను, నన్ను బాగు చేయి అని చెప్పి తెలుసో తెలియక బైబిల్ ప్రమాణం అప్పట్లో అంత విశ్వాసకతగా లేదు కదా, మరి దేవుడి గురించి తెలియదు కదా, ప్రమాణం చేయకూడదు బైబిల్ మీద. బతకాలని ఆశ ప్రమాణం చేసి ప్రభావ బాగు చేయండి అని ప్రమాణం చేసిన తర్వాత అండి 96 తుఫాను దగ్గరికి వచ్చేసింది. అప్పటికి సరిగ్గా ఒక 4-5 రోజులు తుఫాను వస్తుంది అనిపించుకుందండి.
నాకు మెల్లిమెల్లిగా నా కాళ్ళు వెనక్కి ముందుకు కదుపుతున్నా. కదుపుతుందనమాట. ఇలాగ ఎట్టుకుని ఇలా లాక్కుంటున్నాను కాళ్ళు. అంతకుముందు చేతితో ఎట్టుకోవాలి, చేతితో తీసుకోవాలి. అప్పుడు దాకా మెడిసిన్ వేసుకున్నాను, అంత ముందు దాకా కూడా మెడిసిన్ వేసుకున్నాను. మెడిసిన్ వేసుకుంటే ఇంక ఇలాగ నీకు కిడ్నీలు అయిపోతాయి అన్నారు కాబట్టి మానేశాను. ఇంకా అలాగ ఉన్నటువంటి జబ్బులోనే ఈ కాళ్ళు మెల్లి వెనక్కి ముందుకు వచ్చాయి. దేవుని మహింకల్నిగా కాళ్ళు వెనక్కి ముందుకు వచ్చాయి. నా స్వయశక్తితోనే నుంచున్నాను. బిళ్ళలు ఏమి లేవు చూడండి. అసలు బిళ్ళల సెక్షన్ నుంచి చాలా కాలం నుంచి మానేసిన బిళ్ళలు. ప్రారంభమైందండి. ప్రారంభమైంది. నా స్వయంగా నేను నుంచున్నాను. నా తర్వాత దుడ్డుగారు అట్టుకుని, ఒక దుడ్డుగారు అంటే పెద్దోళ్ళ దగ్గర కర్ర ఉంటది కదా, ముసలోళ్ళు నడుస్తారు కదా, ఆ ముసలోళ్ళు కర్ర అట్టుకుని నా ఇంటికాడ ఉన్న వాకలు అంటాం కదా, ఆ నేల మీద నేను అక్కడక్కడ నేను నా సొంతంగా ఏదో కొత్తగా ఏదో నా పెద్ద ముసలోడు బాగుపడి అప్పుడే లేచినట్టుగాని నేను అలా నడవటం మొదలెట్టాను. దేవుడి మహాకృప చేత 96 తుఫానికి కాళ్ళు వచ్చి నిలబడ్డానండి. దేవుడి కాళ్ళు వచ్చి నిలబడ్డాను. 96 తుఫానికి ఫస్ట్ కూడా మా ఇల్లే కూలిపోయిందండి. ఇంకెక్కడా లేని స్వస్థత మీరు సమర్పించిన వెంటనే వచ్చింది. దేవుడి మహిమ నిలబడుతున్నాను కానీ పూర్తిగా బలం లేదండి. మొత్తం మనిషి ఆరిపోయాను. ఇప్పుడు మంచి ఒళ్ళుగా ఉన్నాను. అప్పటికైతే మొత్తం అస్థిపంజరం అయిపోయాను. నిజంగా మరి ఇలాగ సేవకుని అవుతాను, ఫాస్ట్ అవుతానంటే అప్పుడు ఏదైనా ఫోటో తీసుకుంది కానీ ఇలాగ అవుతానని ఏనాడు అసలు ఊహించుకోలేదు. మా అమ్మగారిని 3 రోజులు తీశారు కానీ 3 రోజులు ఆవిడ కాలం చేసి ప్రభుని నమ్ముకోలేదు ఆవిడ. మా ఇంట్లో ఎవరో నమ్ముకోలేదు, అప్పుడు మా గ్రామంలో ఎవరో నమ్ముకోలేదు. మా తాతయ్య గారు కానీ ఇప్పుడైతే మా ఫ్యామిలీ, మా గ్రామం అంతా నన్ను చూసిన తర్వాత మా ఊళ్ళో వాళ్ళు కానీ మా పరిసర ప్రాంతంలో కానీ యేసు ప్రభు వారి గురించి పెద్ద చెప్పక్కర్లేదండి. మీరే గొప్ప సాక్షి. నేనే వాళ్ళకి కళ్ళారా చూశారు కదండి. ఇంటికాడ కాలకృత్యాలండి నేను ఆవిడకి మొత్తం అన్ని కూడా నరకం అనిపించేసి ఒక 80, 70, 100 సంవత్సరాలు ముసలోడు పడకూడన చెప్తున్నాను లేని లోపల తప్పు వస్తుంది. దేవుడు ఏం కదా, దేవుడు గొప్పగా వాడుకున్నాడు ఇప్పుడు మిమ్మల్ని. దేవుడు కనికరించాడు. చచ్చిపోతున్నాడు. అందుకే నేను 24 గంటలు పరిచయలు. అవునండి, మీ పోస్టులు కూడా నేను చూస్తూ ఉంటాను ఎక్కువ. అంతే మరి దేవుడు బతికించాడు కాబట్టి, దేవుడు బాగు చేశాడు కాబట్టి ఆయన పని చేయాలి. ఇంకా క్షణం నుంచి ఈ బ్రతికిచ్చింది ఆయనే కాబట్టి. అయ్యో దేవుడు మరి ఆయన ఇచ్చిన, నేను అప్పుడు 96లో చనిపోవాలి కదా. అవునండి. ఇప్పుడు 25 సంవత్సరాలు, 25 అది 4 29 సంవత్సరాలు ఆయుష్ కష్టం ఉందంటే ఆయన ఇచ్చిందే. అవునండి. నేను ఒరిజినల్గా అయితే చచ్చిపోవాలి. ఇంకా అందులో మా ఇంట్లో కానీ మా గ్రామంలో కానీ మా అన్ని జనులు 3 మంది ఉన్నారు మా ఊళ్ళో. వాళ్ళందరూ కూడా ఏంటి ఎన్ని దేవుడు మొక్కాడు, ఎన్ని దేవతల దగ్గరికి వెళ్ళాడు, ఎన్ని చేశాడు, ఎన్ని ఏమైపోయాయి. యేసుబాబు అంత గొప్ప దేవుడు అని వాళ్ళు నేను అనుకోండి. నేను అన్నా మన చెప్పట్లేదు వాళ్ళకే నేను ఒక స్వార్థ దేవుడు నన్ను మార్చాడు. మరి ఒప్పుకున్నాను కదా ప్రభు నేను బాగు చేస్తే నేను సేవ చేస్తాను నమ్ముకుంటాను కదా. జనవరి 5వ తారీఖు 1997 సంవత్సరంలో మన్నా చర్చికి వెళ్తా. మన్నా చర్చి లాల్ గారి దగ్గర, కారలదేవుడు కోవనపల్లి గారి దగ్గర బాబ్దేయం తీసుకుని మందిరానికి వెళ్తూ మా ఊరోళ్ళందరినీ కూడా ఇంకా బతిమాలి దండం పెట్టి, యేసుబాబు నిజమైన దేవుడు బాబు నమ్ముకోండి, నన్ను బాగు చేసాడు కదా అని చెప్పి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి చెప్పి, అప్పట్లో చాలా మంది బలహీనలో రోగులు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి నా సైకిల్ ముందొకండి, నాకు బలం లేదు. అలాగనే నేను నాకున్న దేవుడిచ్చిన స్వస్థత విశ్వాసాన్ని బట్టి నేను వాళ్ళందరినీ తీసుకెళ్ళాను. తీసుకెళ్తే మా గ్రామంలో ఇప్పుడు అందరూ 100కి 99% మారారు. ఒకళ్ళిద్దరు ఉన్నారు అంతే అండి, అందరూ మారిపోయారు. స్వస్థ వచ్చిన తర్వాత మరి నేను ఏం చేయాలండి, సేవ చేయాలి కదా. మరి నేను సేవ చేయలేదు. నేను బాగుపడిన తర్వాత 3 మంది పాస్టర్లు ఉన్నారు. మనం ఎందుకు వచ్చింది, ఆపలేదు మొక్కుకున్నాం, ఆపలేదు దేవుడి దగ్గర ప్రమాణం చేసాం, 3 మంది చేస్తారు అలా గుడికి నడుపుతుందాం మనం ఎందుకు అనుకుని నేను మళ్ళీ ఏం చేయనంటే చర్చికి వెళ్తా విశ్వాసం ఉంటుంటే మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒకడు ఇప్పుడు చదువుకున్నాడు ఒకడు ఉంటే, నువ్వు జబ్బు చేసి ఎంత బలహీనం అయిపోయింది తెలిసింది, నువ్వు హైదరాబాద్ వచ్చేది, నేను హైదరాబాద్లో ఒక కంపెనీ దగ్గర సెక్యూరిటీ గార్డ్ జాబ్ కింద పెడతాను, నువ్వు రోగిష్ఠుడు అయిపోయి బలహీనుడు అయిపోయి కదా, ఒళ్ళు గట్ట చెత్త పాడైపోయింది, నువ్వు కూర్చుని ఉంటే చాలు నీకు కొంత జీతం ఇచ్చేస్తారు, నువ్వు కర్రచుకుని కూర్చోవడమే, నువ్వు సెక్యూరిటీ గార్డ్ చేతి సరిపోద్దురా అబ్బాయి అని చెప్పేసి నన్ను అంటే, నాకు డబ్బులు లేకపోతే ఇంటికాడ దస్తావేజులు ఉంటే ఆ దస్తావేజులు తీసుకుని ఒకళ్ళకి తాగడెట్టేసి, అప్పుడు కరువు పరిస్థితి కదండి, సేవను విడిచిపెట్టేసి సేవ చేయడానికి ఇంకా ట్రైనింగ్ వెళ్ళడానికి ఏమి ఇష్టపడలేదు. ఎవరొకరు చేస్తారు, మన మాట ఆవిడ ఉంటాడు, మన సినిమా పాటలు ఇవన్నీ వచ్చి తప్ప దేవుడి పాటలు ఏమొస్తాయి, చెయ్యాలంటే ఎవరో చేస్తారు.
మనకి ఎందుకులే మన కుర్రోళ్ళు మన మాట ఎవడంటాడు, చచ్చిపోయిన గట్టి తీసుకెళ్ళి సాగు గురించి చెప్పాలి, మెచ్యూర్ ఫంక్షన్ అంటే అక్కడ ఏదో చెప్పాలి, స్వార్థ కూడా అంటారు, స్వస్థ కూడా ప్రకటన అంటాడు, మత్తే అంటాడు, మత్తే అక్కడికి వెళ్ళిపోతాయి బాబు, ఇది ఎవడతారా అదే బాబుది అని చెప్పేసి నా దీనికి నమస్కారం రా బాబు అక్కడ నమ్ముకున్నా, మా ఆయన విడిచిపెట్టలేదు కదా దేవుడిని అని నేను ఏం చేసి వెళ్ళిపోయిన 15 రోజులకి కాళ్ళు మళ్ళీ అక్కడ హైదరాబాద్ మళ్ళీ బలహీనత వచ్చేసింది. అంతే కాళ్ళు పోయింది, కాళ్ళు పోతే అదే పొజిషన్ సేమ్ వచ్చేసింది. వచ్చేస్తే నాకేం అర్థమైందంటే దేవుడి దగ్గర ప్రమాణం చేసాము, భయం వచ్చేసింది, వెళ్ళాను కానీ భయం వచ్చేస్తుంది. వెళ్ళాను, అక్కడ ఎక్కడో తీసుకెళ్ళి లక్షణేట్లీ అడగేది తీసుకెళ్ళాలి, మెదక్ జిల్లా బొంతపల్లి అనే ఊరు ఉంటది, అక్కడ తీసుకెళ్ళి అడగేది రావడానికి కూడా ఎలా రావాలో తెలీదు. డబ్బులు ఎందుకని మంచి ఒక 400-300 నా దగ్గర పెట్టుకున్నాను, అటుకెళ్ళిన డబ్బులను ఖర్చు పెట్టేయకుండా. కానీ 15 రోజులు డ్యూటీ చేశాను, పట్టుకెళ్ళినటువంటి బట్టలు గిట్ల అన్ని అక్కడ తెలిసి కాళ్ళు ఎప్పుడైతే మోపైపోయి నాకు అర్థమైపోయింది. యోనా గ్రంథంలో యోనా దేవుడు ఊరుకున్నాడండి, ఆయన పని చేయించుకుని 3 మంది ఉంటారండి, దేవుడి సేవకు 1,000 మంది ఉన్నారు. ఆయన ఎన్నుకున్నాడంటే ఆ ఎన్నుకున్న వ్యక్తి చేత ఎలాగైనా చేయించుకుంటాడు. నాకు అర్థమైపోయింది ఆ స్టోరీ. యోనా గారిని దేవుడు పట్టుకున్నాడు, ఆ యోనా గారిని వదిలేయలేదు, చాలా ఆయన పని చేయించుకున్నాడని నాకు అర్థమైపోయి అప్పుడు ప్రమాణం చేసుకుని, ప్రభు నన్ను క్షమించి తప్పు చేశాను, నేను నీ సేవ చేయకుండా వచ్చేసాను అని అక్కడ ఒప్పందం చేసుకుని ఇంటికి వెళ్ళి కృతజ్ఞత కూడా పెట్టుకుని కనపరిచి నేను వెంటనే నేను మళ్ళీ ట్రైనింగ్ వెళ్ళిపోతాను, ప్రభు క్షమించిన 3 రోజులు ఉపాధి ఉండిపోయాను. ఉపాధి ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మహాకృప చేత దేవుడు స్వస్థ ఇచ్చాడు. వస్తాను కానీ కూటమి పెట్టించుకున్నాను. ఫస్ట్ కనుక కాకినాడ బైబిల్ ట్రైనింగ్ వెళ్ళిపోయాను. వేడి అనమాట, మంట వచ్చేసింది. ఇంక మరి దేవుడి పని చేయి తూరుకోవడానికి అర్థమైపోయింది కదా. అక్కడ 3 నెలలు చోట ట్రైనింగ్ అవి వచ్చి అక్కడి నుంచి వచ్చి ఎండాకాలం సెలవులు వచ్చాయి, సువార్త ప్రారంభం చేసిందండి. 97 కాడి నుంచి వెంటనే విశ్వాస కాలం తక్కువే, ఇంకా ఇంటింటికి తిరగటం, కృతజ్ఞతలు చేయటం, ప్రార్థనలు చేయటం, నాకు తెలిసిన వాక్యాలు చెప్పడం చేస్తుంటే ఇంకా కొంతమంది ఒక 20 మంది జాయిన్ అవ్వ, 20 మంది జాయిన్ అవుతూ చివరికి సర్టిఫికేట్ తీసుకుంటూ 11 మంది వచ్చాం. మిగతా వాళ్ళందరూ సాధారణ మళ్ళీ తీసుకెళ్ళిపోయాడు. అలాగా అప్పుడు ట్రైనింగ్ అవ్వక 98-99లో నా ట్రైనింగ్ పూర్తిగా 2000కి అయిపోయింది. 99లో మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసిన లాల్గారు ఎవరంటే మన రోడ్పాల నుంచి ఇక్కడికి చర్చికి ఒక 7-8 మంది వస్తున్నారు, వాళ్ళకి వెళ్ళి సేవ చేసి జాయిన్ గారు అని చెప్పేసి ఆయన అంటంతో అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడ ఒక మందిరం కట్టి సంవత్సరం అయింది. 2001లో తెల్లారితే చర్చ్ ఓపెనింగ్. ఈ కనపడుతున్న కొండ ఉంది కదండి, ఈ కొండ నిద్రలో పోయింది, మొత్తం డెడ్ అయిపోయింది. ఇంకా 2 కళ్ళు లేవు. ఇప్పుడు ఇది పోయింది. ఆ ఇంటి యజమాని గారు ఆయన మొన్న చనిపోయాడు, కమనపల్లి వేసేపు గారు ఆయన అంటాడు, వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. మా పాప పుట్టిన పెద్ద పాప, ఇప్పుడు ఆ పాప ప్రెగ్నెంట్, మొన్న పెళ్లి చేసింది 23 సంవత్సరాల పిల్లకి. ఆ పాప పుట్టిన 3 నెలలు తీసుకొచ్చేసాను అమ్మగారిని. ఆ డెలివరీ అయిన తర్వాత పాప పుట్టాను, నిద్రలో పోయింది. సంతకాడ అన్ని తిరిగి వచ్చారు, నేను కండు కనపట్టలేదు అంటారు ఇంటి యజమాని. ఆయన పాపం చేయట్టుకుని కాలు కుడిచాలి, అప్పట్లో బాత్రూంలో ఏం లేవులేండి, అక్కడ పొలాలు కట్టుకు తీసుకెళ్ళాడు. అయ్యగారు వెంకటేశ్వరరావు అమలాపురం హాస్పిటల్ ఉంది, అక్కడ ఆయన చూపిస్తే ఈ కనుకు వచ్చింది కంప్లైంట్, కనుకు వచ్చింది లైఫ్లో చూపు రాదని చెప్పేసి 10 ml ఇంజక్షన్ ఒకటి ఈ కంట్లో పొడి చేసేటాను. చాలా పవర్ఫుల్ ఇంజక్షన్ అది, రాదని చెప్పేసి నన్ను చెప్పాడు. చాలా ఆందోళనకు గురైపోయాను. ఎల్వి ప్రసాద్లో మంచి వైద్యం ఉంది, ఫ్రీ వైద్యం చేస్తారు, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి ఆ ఓపెనింగ్ అయిపోయి మన్నాడు ఆ చిన్న మందిరం కట్టాం చర్చి. ఆ మన్నాడు నైట్ వెళ్తే వాళ్ళు టెస్టులు చేసి ఒక 4 నెలలకు సరిపడ మెడిసిన్ ఒకసారి ఒక 70-60 ఉంటాయండి, ఇంత కట్ట డ్రాప్స్ ఓన్లీ అవి రాసిచ్చి మళ్ళీ ఒక 4 నెలలకు రమ్మన్నారు. తగ్గుతుంది పర్లేదు వెళ్ళిపోండి అని చెప్పారు. ఆ డ్రాప్స్ వాడిన తర్వాత 2002లోకి మళ్ళీ దేవుడు కంటి చూపించాడు. మళ్ళీ అప్పటి నుంచి దేవుడు మహాకృతి కంటి చూపించాడు. ఈ పనికి ఇప్పుడు ఇది ఇలాగ ఎన్నిసార్లు పోయిందంటే 4 సార్లు పోయింది టోటల్. ఇవి కనపడుతున్నా కొన్ని ఒక నరానికి ఇంజక్షన్ సంతకాలు తీసుకుని ఎల్వి ప్రసాద్ వైద్యం గ్యారంటీ ఇవ్వలేమని చెప్పి ఒక ఇంజక్షన్ చేశారు. ఒకటి నాకు ఇవన్నీ చూస్తుంటే అర్థమైంది ఏంటంటే కేవలం దేవుని కృప మీద నేను ఈ రీతిగా మీ ఎదురుకుండా ఉండగలిగి చెప్పగలుగుతున్నాను. ఇంకా ఇందులో ఏమి లేదు. ఇప్పుడు దేవుని సేవ ఘనంగా చేస్తున్నారు. ఆ దేవుని సేవ ఘనంగా అసలే ఖాళీ ఉండదండి, పగలు కానీ రాత్రి కానీ అసలే. ఇంకా దేవుడి సేవ అంటే ఇంకా అన్నాలు ఇంకేం వద్దు, కుటుంబం భార్య ఇంకేం పట్టించుకోవాలి, వెళ్ళిపోతాం. దేవుని సేవ ఎంత దూరం అయిపోయింది. ఎంతవరకు మీ సాక్ష్యాన్ని మాకు చెప్పారా? వందనాలు వీక్షిస్తున్న వారికి చాలా మా వందనాలు అందరికీ. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఈ ప్రత్యేక నా సాక్ష్యాన్ని వింటున్నారో మీకు అందరికీ ఒకటే తెలియపరుస్తున్నాను. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మతాలని మార్చేస్తున్నారు వీళ్ళు అని అనుకుంటున్నారమ్మా. ఈ ఎవరిలో మతాలు నా దగ్గరికి వచ్చింది అమ్మగారు, ఆవిడ మారమని చెప్పింది, నేను మారాను ఏంటండి. నా చావు బ్రతుకుల మధ్య
నేనైతే చనిపోయే టైంలో ఫైనల్లో ఎలా రేపు చనిపోతాను అనిపించుకుని ఫైనల్లో నమ్ముకున్నాను తప్ప నన్ను ఎవరు మార్చలేదు. హైందవ సహోదరులు కూడా ఈ కార్యక్రమం చూస్తారు, వాళ్ళు కూడా దీనికి మీద బోల్డెన్ని విమర్శలు పెడతా ఉంటారు, చూసి ఆ కామెంట్లు పెడతారు. మీరు ఎన్ని కామెంట్లు ఇచ్చినా ప్రభు మిమ్మల్ని క్షమించిన గాక. ఆమేన్. నేను మీకంటే ఎక్కువ దుర్మార్గుడిని, మీకంటే ఎక్కువగా దేవుడికి వ్యతిరేకంగా పనిచేసినోడిని. ఇవాళ ఇదిగో దేవుడు పట్టుకున్నాడు, దేవుడు బాగు చేశాడు, నన్ను అనేక మందికి ఆశీర్వాదం చేశాడు. యేసు ప్రభు నిజమైన గొప్ప దేవుడు, ఆయన నమ్ముకోండి, సత్యం తెలుసుకోండి. ఎవరో చెప్పారని ఎవరో అన్నారని కాదు, కానీ నిజం తెలుసుకుని దేవుడి వైపు తిరగండి. మరి ఈ కార్యక్రమాన్ని ఇంట్రొడ్యూస్ చేసిన సోదరుడు లాల్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. దేవుడు మేము అందరం దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.